హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎవరికయ్యా అంటే హైడ్రా కమిషనర్కి. సో హైడ్రా కమిషనర్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యిండు. మళ్ళీ ఏం ఊకోలేదు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్లే, పెద్ద అంత విషయం ఏం లేదు. వాళ్ళు ఎంత గట్టిగా తిట్టినా నేను చేసే పని నేను చేస్తాను, మా వాళ్ళు ఉన్నారు, మా లా డిపార్ట్మెంట్ ఉన్నది, అంతా ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు అని చాలా టేక్ ఇట్ ఈజీ ఆ పద్ధతిలో మళ్ళీ ఆయన మాట్లాడాడు. మరి దాని మీద మళ్ళీ హైకోర్టు ఏం స్పందిస్తుందో చూద్దాం. అసలు హైకోర్టు ఏం చెప్పింది చూద్దాం. ఫస్ట్ కోర్టులో ఓ మూలను నిలబెడతాం. ఎవరిని? ఈయనని, హైడ్రా కమిషనర్ని. ఎందుకు? మేము ఎన్ని ఆర్డర్లు ఇచ్చినా ఆయన పట్టించుకుంటలేడు, పైగా రమ్మంటే కూడా రావట్లేదు. అసలు ఈయన కోర్టు అంటే ఓ లెక్క లేదు, మేము ఇచ్చిన ఆదేశాలంటే ఓ విలువ లేదు అని నిన్న కోర్టు వాళ్ళకు కోపం వచ్చింది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం. న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన రాకపోవడంతో ఫైర్. 5వ తేదీన, డిసెంబర్ 5వ తేదీన రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక. సో అవుతుందా లేదంటే అదేం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్కి అనుకూలంగా ఆయన ఉన్నాడు, గవర్నమెంట్ చెప్పిన పనులు చేస్తున్నాడు, గవర్నమెంట్ వాళ్ళకి అన్నిటిని చక్కబెడుతున్నారు. కాబట్టి ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేంత వరకు ప్రభుత్వం తెచ్చుకోదు. ప్రభుత్వానికి ప్లీడర్లు ఉంటారు, ప్రభుత్వానికి లీడర్లు ఉంటారు, వీళ్ళందరూ వాదిస్తారు. ఇంకా సామ భేద దాన దండోపాయాల ద్వారా ఏదో రకంగా ఆయనని రక్షించుకుంటారు, ఆయనతోటి భక్షించుకుంటారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. సో అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతాము అని హెచ్చరించింది. అంబర్పేటలోని బతుకమ్మకుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనరు గైర్హాజరు కావడమే హైకోర్టు ఇంత కోపం రావడానికి ప్రధాన కారణమైందట. మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూ వివాదంలో స్టేటస్ కో. సో ఆల్రెడీ స్టేటస్ కో, మీరు ఎవరు దీన్ని ముట్టుకోవద్దు, అటు ప్రభుత్వం వాళ్ళు ఇటు ప్రైవేట్ వాళ్ళు అని స్టేటస్ కో ఇస్తే ఏం జరిగింది? బతుకమ్మ భూ వివాదం స్టేటస్ కో ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం. దాన్ని మొత్తం డెవలప్ చేసి మన బతుకమ్మల రోజు బ్రహ్మాండంగా బతుకమ్మలు ఆడుకున్నారు. దాని మీద ఒక ఆయన నచ్చనాయన, ఏదో వాళ్ళ భూమి పోయింది అనుకున్న ఆయన బాధితుడు, మీరు స్టేటస్ కో ఇచ్చినా కూడా వీళ్ళు పనులు చేపట్టారు, మొత్తం ఎక్కడికక్కడ కంప్లైంట్ చేశారని కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వ్యాజ్యం వేశాడు. ఈ పిటిషన్లో ఏవి రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అంతేగాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సీఎం కదా, ఇప్పుడు జనరల్గా గత 12 ఏళ్ళుగా జగన్ కూడా సిబిఐ కోర్టుకు హాజరు కాలేదు. 12 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు, 6 ఏళ్ళుగా హాజరు కాలేదు. ఎందుకు అంటే నేను ఎన్నికల్లో ఉన్నానన్నాడు, ఆ తర్వాత సీఎంగా బిజీగా ఉన్నానన్నారు. కాబట్టి ఆ రాష్ట్రానికి ఆయనే సీఎం కాబట్టి ఇంకొకరు లేరు కాబట్టి ఆయన పోతే ఆ పనులు చేయడానికి సిబిఐ కోర్టు కూడా ఆయనకు మినహాయింపించింది. ఇక్కడ మనకున్న సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి కాదు, రంగనాథ్. హైడ్రా కమిషనర్ ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద సీఎం. అందుకని ఆయన ఏమడిగిండు? నాకు మినహాయింపు ఇవ్వండి. అంత తీరిక లేని పనులలో ఉన్నాడు ఆయన. మరే రోజు లెక్కలేయాలన్నా, ఎవరినిళ్ళు కూల్చాలి, ఎవరింట్లో మట్టిపోయాలి, ఎవరిని రోడ్డు మీదకి లాగాలి, ఎవరిని రోడ్డు మీదకి లాగితే మనం అనుకున్న వాళ్ళ జేబులలో కాసులు రాలుతాయి. సో ఇంత పెద్ద బిజీ వ్యవహారం పెట్టుకున్నాడు కదా. సో ఈయన నాకు ఏంది కోర్టుకు వచ్చే టైం లేదు, నాకు నా తరపున ఎవడన్నా వస్తాడు, నాకు మినహాయింపు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని కోర్టును అడిగిండు. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిండట. సో నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈయన హాజరు అయితే మన కోర్టుకు జగన్ వస్తే జనాలు వచ్చారు కదా, అట్లా విపరీతమైన జనాలు వచ్చి ఈయనకు అభినందనలు చెప్పి కోర్టు సమయాన్ని, కోర్టు వాతావరణాన్ని మొత్తం చెడగొడతారని, నేను కోర్టుకు రావడం వల్ల కోర్టుకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదని, నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కోర్టుకు ఒక నాయకుడు వస్తే ఎట్లుంటుంది, మనం జగన్ను చూసినాం. మరి ఈయన పోతే ఎందుకు ఇబ్బంది అవుతుందో మరి కోర్టుకు తెలవాలి, ఆయనకు తెలవాలి. విపత్తుకు నివారణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఉన్నందున విచారణకు విపత్తు నివారణకు సంబంధించిన పనులకు ఇప్పటికే షెడ్యూలు, విపరీతమైన షెడ్యూలు, ఎక్కడ విపత్తులు జరగట్లేవు.
ఎవడు కూలట్లేదు, ఎవడు కుంగిపోవట్లేదు, ఎవడు డ్రైనేజీలలో వాడట్లేదు, ఏడ గుంతలు లేవు. ఎక్కడికక్కడ అద్భుతమైన వ్యవస్థను నిర్మిస్తున్నాడు మన రంగనాథ్ గారు. గురువారంతో పాటు భవిష్యత్తు ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వాలట. ఇక నన్ను ఎప్పుడు రమ్మని అడగండి, ఊరికే నాకు టైం లేదు, చాలా బిజీలో ఉన్నానని చెప్తున్నారు. ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం చెప్పింది. బేసిక్గా అంతే కదా, సీఎంలు అన్నారంటే ఓ పద్ధతి ఉన్నది, కానీ హైడ్రా కమిషనర్ నేనేమి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కాదు, డీజీపీ కాదు, హోమ్ సెక్రటరీ కాదు, ఇట్లాంటి ఐపీఎస్లు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, రాష్ట్రంలో. ఆయన నాకు టైం లేదు, నన్ను భవిష్యత్తులో కూడా ఇట్లా ఊకే పిలవద్దు, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అనడంతో జనరల్గా జడ్జీలకు ఇట్లాంటివి చేస్తే వాళ్ళ ముందట హనుమంతుని ముందట కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. వాళ్ళకు తిక్కరేగింది, ఆగ్రహం తెప్పించింది అసహనానికి. కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండటం నేర్చుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేసింది. తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు పట్లనైనా సానుభూతి చూపుతున్నారు. ఎందుకంటే ఈయన ఎక్కువ వస్తే అది కూడా మరే దాని ఏంది, కోర్టు కూడా ఏమైనా ఆక్రమణ చేసి ఉంటుందేమో, ఆయన పాపం ఆయన దృష్టిలో పడితే ఈయన తట్టుకోలేక కోర్టును కూడా కూల్చేస్తాడేమో, అందుకని చెప్పినట్టుంది. తను కోర్టుకు వస్తే ఇబ్బంది పెట్టదలుచుకోవద్దంటే ఈయన ఎక్కడ ఒక ఆక్రమణ, ఇంచు ఆక్రమణ ఈయన తట్టుకోలేడు కదా. ప్రభుత్వ భూములు కానీ ఏదైనా పర్యావరణానికి సంబంధించి మరి హైకోర్టు కూడా అట్లాంటిది ఆక్రమణలకు అయిందేమో, అది చూస్తే ఈయన తట్టుకోలేడు. ఈయన తట్టుకోకపోతే కోర్టు ఇబ్బంది పడాల్సి వస్తుందని, పాపం నేను వస్తే కోర్టు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన అడిగిండు. ఈ కోర్టు ఈయన చూపెట్టిన సానుభూతికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులోనే నిలబెట్టగలదు, కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. అవసరం అయితే ఇక తప్పదు, భవిష్యత్తులో కూడా హాజరు నుంచే మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏవీ రంగనాథ్ డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని, ఉదయం నుంచి సాయంత్రం దానికి కోర్టులోనే ఓ మూలకు నిలబెడతామని, మొత్తానికి కోర్టులో ఓ మూలకు నిలబెడతామని గట్టిగా హెచ్చరించింది. మరి 5వ తారీఖు ఈ పురుషోత్తములు వెళ్తారా లేదా వెళ్ళరా చూద్దాము ఏం జరుగుతుందో. మరి ఏది పేదల ఇళ్ళ మీదకి వాళ్ళకు స్టే ఆర్డర్లు ఉన్నా, అన్ని పత్రాలు ఉన్నా, ఏవి అనుమతుల పత్రాలు ఉన్నా, నా ఇష్టారాజ్యం నా చేతిలో ఏంది జేసీబీ ఉన్నది కాబట్టి కూల్చేస్తానని విర్రవేగుతున్న రంగనాథ్ ఇప్పుడు రేపు కోర్టుకు వెళ్తారా లేకపోతే వెళ్ళకుండా ఉంటారా, ఏం జరుగుతుంది, ఈయన విర్రవీగడం అనేది రేపు కోర్టులో తేలుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం.